విద్యార్థి నాయకులు రాజేష్ అన్న గారు ఉన్నారు. అన్న ఎట్లా ఉండబోతుంది మరి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ? ఈసారి ఒకరు పోటీతత్వంతో ఇటు మల్లన్న అయితేనేమి, అటు రాకేష్ రెడ్డి అయితేనేమి, ఇటు అశోక్ సార్ అయితేనేమి చాలా పోటీతత్వంతో దూసుకోబోతుంది. కానీ ఎవరు గెలుస్తారు అనేది చాలా పోటీతత్వంతో పోతున్న ఈ సమాజం ఏంటంటే విద్యార్థి లోకం అప్పట్లాగా లేకుండా సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏం జరుగుతున్న ప్రతిక్షణం ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మల్లన్నను మిగతా వాళ్ళను టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితులు అయితే లేదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి గెలిచిన పల్లరాజేశ్వరుడు ఏమి చేయలేదు. ఇప్పుడు నేను అధికారంలో ఉండి మన తీర్మానం మల్లన్న వస్తుండు ఏమి చేస్తారన్నది కూడా. ఎందుకంటే మేము మరీ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తరఫున వెళ్ళి డిఎస్సి పోస్టుల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే చూస్తా, నేను వేస్తా, రిపోర్ట్ కూడా చేస్తా అని దాని గురించి చిన్న క్లిప్ కూడా ఇవ్వలేదు. మా సమస్యల గురించి ప్రశ్నించి ఒక చిన్న క్లిప్ కాదు, ఎలాంటి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఒక మీటింగ్ పెట్టి దాని గెస్ట్కి కూడా పిలిచినాం మర్యాదపూర్వకంగా, ఆ మీటింగ్ కూడా రాలేదు. సో మేము ఆయనను ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతాం అనేది మేము మర్యాదపూర్వకంగా పిలిచినప్పుడు వస్తే అరే అన్న మా కోసం వచ్చిండు, మా కోసం పోరాడుతాడు, మా కోసం ఏమైనా చేస్తాడు, ఉద్యమం చేస్తాడనే ఆలోచన మాకు ఉండేది. కానీ అలాంటి ఆలోచన పోయి 1-2 సార్లు క్యూన్యూస్కి వెళ్ళి ఆ సుదర్శన్ అన్న కలిసి తీర్మానం మల్లన్న కలిసి అన్న రావాల మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా అంత రాలేదు. అంటే ఆయన విద్యార్థులపై చూపుతున్న ప్రేమ ఏది? నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన కావచ్చు, అసలు కేవలం ప్రశ్నిస్తుంది. క్యూన్యూస్ వేదిక వేసుకొని నేను చాలా ప్రశ్నించిన, చాలా పోరాటం చేసిన అని చెప్తుండు కదా. వాస్తవానికి ఆయన వచ్చింది ఫస్ట్ బహుజనవాదం మీద బయటకు వచ్చిండు. బహుజనవాదం అటు ఇటు పోయి లాస్ట్కు క్యూన్యూస్ పట్టిండు. ఆ క్యూన్యూస్ ఏమైంది, చిన్న చిన్నగా 10 రూపాయలు లేరు, 100 రూపాయలు లేరు అని చిన్నగా ఏమైంది, ఒక పెద్ద స్థాయికి పోయిండు. ఓకే, ఎదగొద్దు అనట్లే, కానీ ఒక సమాజానికి సేవ చేస్తాని వచ్చి సేవ చేయాలి కదా, ఏడు పోయింది మరి? ఇప్పుడు 10 రూపాయలకు ఛాయ్ అన్నావు, ఇప్పుడు ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నావు. ఓకే, తిరగొద్దు అనట్లే, ఎదగాల, నువ్వు కూడా ఎదగాల, మంచిదే మాకు. కానీ విద్యార్థుల కోసం పోరాడాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒక్క న్యూస్ కరెక్ట్గా కవర్ చేయవైతివి. సో మీ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఒక కాంగ్రెస్ తొత్తుగా మారినట్టే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినావు, ఓకే, మరి విద్యార్థుల గురించి పోరాడదామని మాకు ఎక్కడి నుంచి ఆ బలం వస్తుంది? ఇప్పుడు డిఎస్సి పోస్టులో 1600 వేకెన్సీ పీఈటీలు ఉన్నా కూడా 182 పోస్టులు వేస్తే ఎక్కడ మాకు న్యాయం జరిగినట్టేనది? 1600 వేకెన్సీ అంటే స్కూల్కి ఒక పీటీ ఉండాలా, కానీ లేడు కదా. వేకెన్సీ ఉన్నా కూడా వేయలే కదా. అదే సమస్య గురించి నీకాడికి వస్తే నువ్వు మాట్లాడలే కదా మా గురించి. సో మేము లెటర్ నమ్మాలి. అశోక్ సార్ ఉన్నాడు, ధర్నా చేసిండు, అమర నిరాహార దీక్ష చేసిండు. ఎస్ఎస్ఎఫ్గా మేము మద్దతు ఇచ్చినాము, పోయి మద్దతు ఇచ్చి ఆయనను స్టేషన్లో కూడా రిలీజ్ చేసేటట్టు ఆ స్టేషన్లో ధర్నా చేసినాము, బయటకు వచ్చేటట్టు చూసినాము. ఆయన పీటీల కోసం మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు రాకేష్ రెడ్డి అయినా కూడా ఎలాంటి నిరుద్యోగుల కోసం చేసిన ఎలాంటి పని లేదు. సో మీరు ఏం చేస్తారని సమాజం గమనిస్తున్నది. ఈయనకే ఓటేయాలని చెప్పట్లేదు. సమాజం ప్రతిదీ టెక్నాలజీగా అభివృద్ధి చెందింది. యూట్యూబ్లో ప్రతి క్షణం వీడియోలు చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనేది ప్రతి చూస్తారు. కాబట్టి ఇప్పుడు మొత్తం విద్యార్థి లోకం అంతా అప్డేట్ అయ్యింది. వాళ్ళు ఎవరు గెలిపేయాలనుకుంటారో వాళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు బహుజనవాదం పైన వచ్చిన తీర్మానం మల్లన్న బహుజనుడు కాదు, మున్నూరు కాపు ఓసి కిందికి వస్తుంది. ఇప్పుడు రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. ఈ ఎవరైతే అశోక్ సార్ ఉన్నాడో, అశోక్ సార్ అనే వ్యక్తి గౌడు. సో ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి ఓటేయమని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అప్పర్ క్యాస్ట్ విధంగానైనా సరే అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదిగి ఉన్నోళ్ళే. కానీ ఏదో రకంగా అభివృద్ధి చెందుతూ చిన్నగా ఒక క్లాస్ పెట్టుకొని విద్యార్థుల కోసం పోరాడుతూ ఆమర నిరాహార దీక్ష వ్యక్తి అశోక్ సారు. కాబట్టి బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న మీరు ఒక జర్నలిస్ట్గా చూస్తారా, లేకపోతే ఒక రాజకీయ నాయకునిగా చూస్తారా? కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి రాజకీయ నాయకుడే కదా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, కాంగ్రెసే బీఫామ్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ రాజకీయ నాయకుడిగా చూస్తాం. పార్టీ ఇవ్వకపోతే ఇప్పుడు అశోక్ సార్ ఉండు, ఆయన చూస్తాం ఒక నాయకునిగా చూస్తాం. అంటే మామూలుగా విద్యార్థి నాయకునిగా లేదా సంథింగ్ ఒక ఉద్యమకారునిగా చూస్తాం. కానీ ఈ మల్లన్న అనేటైనా కాంగ్రెస్ నుంచి వచ్చిండు. సో ఆయన విద్యార్థి నాయకునికి ఎట్లా చూస్తాం, ఉద్యమకారునికి ఎట్లా చూస్తాం? సో ఇది గ్రహిస్తారు, సమాజం గమనిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా
మళ్ళీ అట్లనా ఇట్లనా అంటారు. కానీ ఓకే, అది యాజ్యూర్ కొందరికి ప్రేమ ఉంటుంది చేస్తారు, కొందరికి ప్రేమ లేకుంటే వేయరు, అది వాళ్ళ ఇష్టము. కానీ నేనేమంటున్నా అంటే విద్యార్థుల కోసము బయటకు వచ్చి విద్యార్థుల కోసం అడిగే హక్కు మానేసుకుంటు కదా, ఆ మానేసుకుండడం వల్లనే ఈ మైనస్ వస్తుంది అనేది హెచ్చరిస్తున్నా. ఇది తీర్మానం మళ్ళీ మాత్రమే. ఏంటంటే అది ఇంకా కాంగ్రెస్ వచ్చిన కాంచి కొంచెం విద్యార్థుల కోసం అడిగే ఉండు కదా, ఆ బయటలు ఇచ్చుడైనా క్యూ న్యూస్లో కొంచెం చేసుడైనా ఉంటే కొంచెం తీర్మానం మళ్ళీ నాకు కొన్ని ఓట్లు పడేటి, అంటే గెలిచే అవకాశం ఉండేమో అని నా ఆలోచన. కానీ చాలా సమస్యల మీద కొట్లాడిన క్యూనిస్ వేదిక వేసుకొని చాలామందిని పేదలకు న్యాయం చేసిన అని చెప్తా ఉండే కదా. వాస్తవానికి క్యూ న్యూస్ అనేది ఒక అడ్డాగా పెట్టుకొని అక్రమంగా సంపాదించిన వ్యక్తి అయితే తీర్మానం మల్లన్న, ఇది ఫ్యాక్ట్గా చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఒక చిన్న పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక పెద్ద పొజిషన్లో పెద్ద కార్లలో తిరుగుతుందంటే ఓకే, ఎదగొద్దు అనట్లే కానీ ఎదగని, కానీ అంటే అక్రమంగా సంపాదించిండా, ఆయన కష్టపడి సంపాదించినా కాదు, కానీ ఆయనైతే ఒక పొజిషన్లో అయితే ఉండు. వీళ్ళంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కదా, రాకేష్ రెడ్డి, ప్రేమేంద్ర రెడ్డి, వీళ్ళంతా ఉండి ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళని చూసుకుంటారు. మరి బీదర్ హోడ్ చూడాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, అది ఆలోచించుకోవాలి. అక్రమంగా సంపాదించింది ఏం లేదు, నాకు కేవలం క్యూనిస్ వేదిక మీదనే నెలకు ఒక 2 కోట్ల వ్యవహారం జరుగుతుంది అని చెప్తుండు. 2 కోట్ల వ్యవహారం యాడ్ నుంచి వస్తుంది. బయట ఏదో న్యూస్ పెట్టుకుని ఆ న్యూస్లో వచ్చే యూట్యూబ్ దాంట్లో వచ్చే డబ్బులతోనే కదా, ఆ డబ్బులు ఎవరి వల్ల మేము చూడడం వల్లే కదా, మళ్ళీ మేము సబ్స్క్రైబ్ చేయడం వల్లనే కదా. నేను కూడా సబ్స్క్రైబర్ ఉన్నా, ఆయన మీద ప్రేమతోని అన్ని మంచిగా చెప్తున్నాని, అట్లా సబ్స్క్రైబ్ చేయడం వల్లనే కదా నీకు మనీ వచ్చేది. అంటే మేము చూడడం వల్లే కదా, నీ వీడియో చూడడం వల్లే కదా నీకు మనీ వచ్చేది. మేము చూడకపోతే నీకే నుంచి వస్తాయి ఇంకా మళ్ళీ. కరెక్ట్ కాదు అది. నీకు సొంతం ఓకే కష్టపడుతున్నావు, ఇంకేమైనా ఉంటే బిజినెస్లు పెట్టుకుంటావేమో. ఆ వదిన గవర్నమెంట్ జాబు మరీ ఓకే, గవర్నమెంట్ కష్టపడి వదిన చేస్తుందాం, కానీ నువ్వైతే కష్టపడి మరీ చేసిందంటే అది సమాజానికి తెలుసు అని తెలియజేస్తుంది. అక్రమంగానే సంపాదిస్తున్నాడరా? అక్రమంగానేం లేదు, కొన్ని అయితే ఉన్నాయి అక్రమంగా, మరీ అంతేం లేదు, కొన్ని అయితే అక్రమంగా అయితే ఉన్నాయి. అంటే చెప్పలేము, అవన్నీ కూడా డెప్త్గా రావు కదా. ఇప్పుడు అక్రమంగా సంపాదించినప్పుడు నేను చేసిన అని చెప్తాడా, చెప్పడుగా. సో అది కూడా అంతే.